వ్యక్తి ఈరోజు ఇలా ప్రవర్తించడం చాలా బాధాకరం. నిజంగా కూడా ఎవరైనా కూడా మన ఇంట్లో ఒక చెల్లెమ్మ బాధపడుతుందంటే ఎవరికి కూడా సంతోషంగా ఉండరు. ఎందుకంటే ఆడపిల్ల కన్నీళ్లు గారిస్తే ఆ ఇల్లుకి మంచిది కాదు అని అంటారు. ఏమ్మా అంటారా లేదా? మరి మన రాష్ట్రంలో ఉండే ఇంతమంది అక్క చెల్లెమ్మలు కన్నీళ్లు గారుస్తుంటే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందా? జరగదు. ఇప్పటికైనా ఈ సైకో ముఖ్యమంత్రి తెలుసుకోవాలి, తెలుసుకొని వాళ్ళ బాధలు వినాలి. కనీసం వినడానికైనా పిలిచారు కదా. ఇంతవరకు కూడా ఆయన పిలవకుండా కేవలం మినిస్టర్ని పిలిపించి మీరు మాట్లాడండి అనడం చాలా బాధాకరం. కాబట్టి ఆయనకి ఎటువంటివి పట్టవు. ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు, ముఖ్యమంత్రి అయినాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు నుంచే విధ్వంసకరమైన పాలన చేస్తున్నాడు. ఎందుకంటే దాదాపుగా 9 కోట్లతో కట్టిన ప్రజా వేదిక కేవలం చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందర ఉంది అనే ఒకే ఒక ఉద్దేశంతో, అది ఆయన సొమ్మేమి కాదు, అది మన ప్రజలందరి సొమ్ము. 9 కోట్ల ప్రజాధనాన్ని ఆ రోజు కూల్చి డే 1 నుంచి అంటే మొదటి రోజు నుంచే నేను విధ్వంసకరమైన పాలన చేస్తున్నానని మనకి ఆ రోజే ఒక హెచ్చరిక పంపించాడు. మనం తెలుసుకోలేకపోయాం. ఎందుకంటే చేస్తాడులే, యంగ్ కదా, ఒక యువకుడు ముఖ్యమంత్రి అయినాడని అందరు భావించారు. కానీ మాకు తెలుసు ఆయన రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడని తెలుసు. ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు ఎంతో అందరిని రిక్వెస్ట్ చేశాడు, దయచేసి అమ్మ నమ్మొద్దండి, ఆయన మాటలు నమ్మొద్దండి అంటే ఒక్క ఛాన్స్ అని 151 సీట్లు ఈరోజు కట్టబెట్టి, ఈరోజు అంగన్వాడీ టీచర్లు హెల్పర్స్ ఒకటే కాదమ్మా, ఈరోజు మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు ధర్నాలోకి దిగారు. ఇంకా టీచర్స్ అయితే దాదాపు 3 సంవత్సరాల నుంచి వాళ్ళ వేదన వర్ణనాతీతం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ సెక్టార్లో ఉండే ప్రతి వ్యక్తులు కూడా ఈరోజు బాధాకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మా అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ నిజంగా మీ డిమాండ్స్ ఖచ్చితమైనవే 100%. ఎందుకంటే చేయాలి. ఈరోజు పెరిగిన ధరలను చూసుకుంటే, ఈరోజు ఉండే వాతావరణాన్ని చూసుకుంటే మీరు అడిగిన దాంట్లో తప్పేమీ లేదు. ఖచ్చితంగా మీ జీతాలు పెంచవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే అంగన్వాడీ విద్యాలయాలు నిజంగా చెప్తున్నాము, నేను మాజీ ఫుడ్ కమిషన్ మెంబర్గా అంటే నేను 2017 నుంచి 22 వరకు ఫుడ్ కమిషన్ మెంబర్గా ఉండి ఎన్నో అంగన్వాడీ సెంటర్లు మేము విజిట్ చేసాం. రాష్ట్రంలో నలుమూలల విజిట్ చేసాం. అన్ని డిస్ట్రిక్ట్లకు వెళ్ళాము, చాలా అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళాం, విజిట్ చేసాం. ఈరోజు భారతదేశంలోన పిండ దశ నుండి అంటే గర్భం ఎవరైతే మహిళ దాలుస్తుందో గర్భస్థ పిండ దశ నుండి లాస్ట్ వరకు అంటే దాదాపుగా ఆ పిల్లలు 6 సంవత్సరాలు వచ్చేంత వరకు ఫుడ్ని అందించి వాళ్ళు అన్ని రకాలుగా సేవలు చేసే ఏదైనా వ్యవస్థ ఉంది అంటే ఒక అంగన్వాడీ వ్యవస్థ మాత్రమే. అంటే ఈరోజు భారతదేశ నవనిర్మాణానికి పునాది అంగన్వాడీ సెంటర్లోనే పడుతుంది. దానికి నిజంగా మీరు టీచర్లు కాదు, మీరు అక్కడ ప్రతి ఒక్కరు ఒక దేవతలాగా మీరు మన భారతదేశాన్ని నవనిర్మాణం చేసిన దాంట్లో మీరు ముందున్నారు. కాబట్టి మీ సమస్యలు తీర్చాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మీకు ఎంత వర్క్ ఉంటుందంటే మాకు తెలుసు. మేము ఎన్నోసార్లు విజిట్ చేసినప్పుడు చూసాం అంగన్వాడీ సెంటర్స్ పిల్లల్ని పిలుచుకురావాలి హెల్పర్స్, మీరు తర్వాత వాళ్ళకి చదువులు చెప్పాలి, వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టాలి, అదేవిధంగా వచ్చిన క్వాంటిటీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, క్వాలిటీగా ఉన్నాయా లేదా చెక్ చేయాలి, అటెండెన్స్ చేయాలి. ఇవన్నీ చేస్తూ కూడా ఆ పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించాలి. కాబట్టి మీకు చాలా గురుతరమైన బాధ్యత ఉంది. కానీ అంత ఉన్నా కూడా మీ హక్కుల కోసం ఈరోజు మీరు రోడ్డు ఎక్కారు. మాకు కనీస వేతనం పెంచండి, మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించండి అని చెప్పి మీరు ఈరోజు పోరాటం చేసిన దాంట్లో న్యాయం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీ డిమాండ్లు గ్రాట్యుటీని అన్ని డిమాండ్లు కూడా మా చంద్రబాబు నాయుడు సార్ దృష్టికి, అదేవిధంగా లోకేష్ సార్ దృష్టికి తీసుకెళ్తాం. ఇంకొకటి ఏమంటే లోకేష్ సార్ కూడా మొన్ననే పాదయాత్ర చేసేటప్పుడు అంగన్వాడీ మీరు ఏదైతే ధర్నా చేశారో అప్పుడు వెళ్ళి ఆయన కూడా తెలుసుకొని ఖచ్చితంగా మాట్లాడి చర్చించి మా టీడీపీ పార్టీలో చర్చించిన తర్వాత ఖచ్చితంగా మేము మేనిఫెస్టోలో మీ సమస్యల పైన పెడతామని చెప్పి ఈ సందర్భంగా మేము హామీ. ఎందుకంటే ఇంకొకటి, మీరు ఇంత ధర్నా చేస్తుంటే రకరకాలుగా సోషల్ మీడియాలో కూడా మిమ్మల్ని కించపరిచే విధంగా అభ్యంతరకరమైన పోస్టులు పెట్టడం అనేది నిజంగా సిగ్గుచేటు. నేను అట్లాంటి వాళ్ళకి మేము హెచ్చరిస్తున్నాం. ఇక్కడ అంగన్వాడీ టీచర్ మహిళలే కాదు, రాష్ట్రంలో ఉండే మహిళలందరం
వాళ్ళకి హెచ్చరికే చేస్తున్నాం. ఏం మీకు అక్క చెల్లెలు లేరా? అమ్మలు లేరా? మీకు పిల్లలు లేరా? మీకు కూతుర్లు లేరా? ఈ రోజు వీళ్ళు ఎంత బాధపడింటే ఈ రోజు వచ్చి 18 రోజులుగా వాళ్ళ కుటుంబాన్ని వదిలి, వాళ్ళ పిల్లల్ని వదిలి, వాళ్ళ బంధువులందరినీ వదిలి ఈ రోజు వాళ్ళు వచ్చి ధర్నా